ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 26వ అధ్యాయం పారాయణం. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకాలకి తిరిగి అన్ని లోకాలలోనూ తనని రక్షించేవారు లేకపోవడం వల్ల వైకుంఠమందున్నటువంటి మహావిష్ణువు దగ్గరికే వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షించు, నీ భక్తుడైన అంబరీషునికి కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణ్ణుగాను, ముక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలం మందు తన్నినా సహించావు. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలం అందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవస్తూ ఉన్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధాలా ప్రార్థించారు. ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలి తనని ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవి. కనుకనే నిన్ను చూచిన వారు 3 లోకాలందు కూడా భయపడకుండా ఉంటారా? నేను త్రికురణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమందు గో, దేవ, బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలని పోగొట్టడానికి ఆయా పరిస్థితులకి తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు అకారణంగా అంబరీషుని శపించావు. నేను శత్రువుకైనా మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహమంతా నా రూపంగానే చూస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధాలా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాకపోతే 12 ఘడియలు దాటకుండా భుజించు అని అంబరీషునికి చెప్పలేకపోయావు. అతడు వ్రతభంగానికి భయపడి నీ రాకకై చూసి చూసి జలపానం మాత్రమే చేశాడు. అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాడు? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి, పవిత్రతకు చేయతగిందే కదా. జలపానం అనరించినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించావు. అతడు వ్రతభంగానికి భయపడి జలపానం చేశాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు. నీవు మండిపడుతున్నా బ్రతిమాలి నిన్ను శాంతింపచెయ్యడానికే చూశాడు. ఎంత బతిమాలినా నీవు శాంతింపనందున నన్ను శరణు వేడాడు. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవిస్తాను అని పలికినవాడను నేనే. అతడు నీ వల్ల భయంచే నన్ను శరణు వేడుతూ ఉన్నాడు, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపాన్ని అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణ్ణి అకారణంగా దూషించావు. అతనిని నిష్కారణంగా శపించావు. విచారించవలదు. ఆ శాపాలన్నీ లోకోపకారానికై నేనే అనుభవిస్తాను. అది ఏ విధంగా అంటే, నీ శాపములలోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పంలో మనువును రక్షించే నిమిత్తం సోమకుడు అనే రాక్షసుణ్ణి చంపడం కోసం మత్స్య రూపం ఎత్తుతాను. మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపములో నా వీపున మోస్తాను. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధిస్తాను. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను.
బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గాన్ని అప్పగించడం కోసం వామన రూపమెత్తి బలచక్రవర్తిని పాతాళలోకానికి త్రొక్కివేస్తాను. భూభారాన్ని తగ్గించడానికి క్షత్రియులని చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముడనై జన్మిస్తాను. తరువాత యదువంశంలో శ్రీకృష్ణునిగా, కలియుగంలో బుద్ధుడుగా, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అనే పేరున జన్మించి అశ్వారూఢుడనై తిరుగుతూ బ్రహ్మద్వేషులని అందరినీ మట్టుబెడతాను. నీవు అంబరీషునికి శాపరూపమున ఇచ్చిన ఈ 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. ఇదా నా దశావతారాలు సదా స్మరించు వారికి సమస్త పాపాలు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని ఒసగుతాను. ఇది మిమ్మాటికి తథ్యం అని శ్రీహరి దూర్వాస మహామునితో అన్నారు. ఇంతటితో 26వ రోజు పారాయణం కూడా సమాప్తమయ్యింది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం. నమస్కారం.